వీడియో. ఇది ఒక వీకెండ్ వ్లాగ్. సండే రోజు మేమందరం బయటకు వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి. సో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు ఈ వీడియోలో మొత్తం ఫుల్గా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఇప్పుడు దాకా మీరు నా వ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నా, లేకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐ డూ వీడియోస్ ఆన్ ఫుడ్, ఫ్యాషన్ అండ్ ట్రావెల్. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. ఇక్కడ అయితే మేము ఫుడ్ తినడానికి వచ్చేసాం. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి బీచ్కి వెళ్ళి అక్కడ ఫుడ్ తినాలని, కానీ మేమందరం బయలుదేరిన స్పీడ్కి మేము వెళ్ళలేకపోయామన్నమాట. సో 2 PM అవుతుంది. మా అందరికీ కడుపులో లిటరలీ ఎలుకలు పరిగెడుతున్నాయి. సో అందుకని చెప్పి మేము గబగబా అయితే రెస్టారెంట్కి వచ్చేసాం. ఈ పర్టికులర్ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్ గార్డెన్స్. అండ్ ఇది ఒంగోలులో మనకి గుంటూరు రోడ్ దగ్గర అయితే ఉందన్నమాట. అండ్ అంబియన్స్ విషయానికి వస్తే డీసెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ డిష్ మేము ఆర్డర్ ఇచ్చింది చిల్లీ చికెన్. అండ్ నాకైతే అంతగా నచ్చలేదు. ఐ విల్ గివ్ 3 out of 5 రేటింగ్ ఫర్ దిస్. ఎందుకంటే చికెన్ హార్డ్గా ఉంది అండ్ నాకు కొంచెం స్పైసీగా అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరూ స్పైసీ ఓకే అన్నారు, కానీ చికెన్ అయితే కొంచెం హార్డ్గా అనిపించింది గైస్. లైక్ ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ కంప్లైంట్ దట్ ఐ హ్యావ్ రిగార్డింగ్ దిస్. అండ్ కమింగ్ టు ద అదర్ స్టఫ్ దట్ ఐ ఎయిట్, లైక్ మేమైతే అసలు ఇంకే ఆప్షన్ కూడా చేసుకోదలుచుకోలేదు, అంటే ప్రయోగమే చేయదలుచుకోలేదు ఆ చిల్లీ చికెన్ తర్వాత. సో స్ట్రైట్ అవే 4 చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసాం. దట్ ఈస్ అ దమ్ చికెన్ బిర్యానీ గైస్. లైక్ దాంతోపాటు మాకు దాల్చా, పెరుగు చట్నీ అండ్ గోంగూర పచ్చడి అయితే ఇచ్చేసారు. ఇట్స్ టైమ్ టు ఈట్ అండ్ రివ్యూ ఇట్ గైస్. లైక్ ఆ వడ్డించే పద్ధతి చూడండి, నాకైతే అసలు నచ్చలేదు. ఓకే, ఇంకా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దిస్ ఈస్ నాట్ అ ఫ్యాన్సీ రెస్టారెంట్ దట్ వీ వెంట్. ఓకే గైస్, లైక్ నేను ఇక్కడైతే టేస్ట్ చూసాను, నాకు బాగా అనిపించింది. మసాలాస్ అన్నీ తగులుతున్నాయి, రైస్ ఈజ్ వెల్ కుక్డ్, చికెన్ బాగుంది అండ్ దాల్చాతో గోంగూర పచ్చడితో వేసుకుంటే చాలా బాగుంది అనిపించింది. ఐ విల్ గివ్ 4 out of 5 ఫర్ దిస్ బిర్యానీ. మీరు ఎప్పుడైనా గుంటూరు రోడ్లో నుంచి పాస్ ఆన్ అవుతుంటే జస్ట్ గో ఫర్ ద బిర్యానీ. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. వేడిగా తెమ్మని చెప్పండి, మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. యాక్చువల్లీ నేను ఒకటి రియలైజ్ అయ్యాను ఈరోజు. సో ఎంజాయ్ చేయడానికి కూడా మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. లైక్ లేజీగా అలానే కూర్చుంటే ఎంజాయ్ కూడా చేయలేము. యాక్చువల్లీ నాకు నైట్ షిఫ్ట్, నేను లెగిచి రెడీ అయ్యి వెళ్ళి అది నాకు ఫస్ట్లో హెక్టిక్గా అనిపించింది. బట్ నేను నా ఫ్రెండ్స్తో నా నేటివ్ ప్లేస్లో అలా బయటికి వెళ్ళి చల్లగాలికి ఒక మంచి బిర్యానీ అండ్ లైక్ బీచ్కి వెళ్ళాను. ఓ మై గాడ్, లైక్ ఆ ఫీలింగ్, ఆ స్ట్రెస్ రిలీఫ్, ఐ డోంట్ ఈవెన్ టెల్ ఇన్ వర్డ్స్ గైస్. లైక్ మనకంటూ కొంతమంది ఫ్రెండ్స్, ఒక నేటివ్ ప్లేస్, అదేదో సినిమాలో డైలాగ్లా ఉంటుంది. బట్ యా, వీకెండ్స్లో కానీ లేకపోతే మీకు కుదిరినప్పుడు కానీ ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వండి. ఇట్స్ డెఫినెట్లీ స్ట్రెస్ బస్టర్గా మీకు అయితే యూజ్ అవుతుంది. నేను అది ఈరోజు ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్, నేను మోస్ట్లీ లేజీగా ఆడ పడి ఉంటానన్నమాట నా సెలవు రోజుల్లో. బట్ ఐ ఎంజాయ్డ్ ద ఫుడ్, ఐ ఎంజాయ్డ్ మై డే. అండ్ ఇక్కడైతే అంబియన్స్ చూపిస్తున్నాను ఆర్ఆర్ గార్డెన్స్ని. ఇట్స్ అ కైండ్ ఆఫ్ దాబా గైస్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దిస్. ఏసీ సిట్టింగ్ ఉంది, దట్ ఈస్ ద ప్లస్. అండ్ ఇక్కడ ఎండకి నేను అసలు అలా, ఇది స్టార్టింగ్ పాయింట్. నేను మీకు 3 స్టేజెస్ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ కదా ఇనీషియల్గా ఇలా ఉన్నాను. అండ్ వీఆర్ గోయింగ్ క్రేజీ, లైక్ అంత ఎండలో వీఆర్ గోయింగ్ బీచ్. లైక్ అది 20 kilometers ఉంటుంది ఒంగోలు నుంచి. మేము వెళ్ళేది కొత్త. అండ్ మీకు అక్కడికి వెళ్ళాలి అండ్ ఆల్, అక్కడ ఏంటి అని పరిస్థితి చూపిస్తాను. మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మై ఫ్రెండ్ డ్రైవ్ చేస్తుంది. సో నేను ప్యాసింజర్ ప్రిన్సెస్ లాగా అలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎప్పుడు నేను డ్రైవ్ చేస్తాను, కానీ ఈరోజు నేను ఎంజాయ్ చేశాను అనమాట వ్యూని. సో యూ కెన్ సీ ఒక పాయింట్ తర్వాత మనకి అంత ఖాళీ ల్యాండ్ అండ్ ఇలా చెట్లు వస్తుంది. ఆ ఎండకి నా ఫేస్ మాడిపోతుంది లిటరల్లీ. నేను స్కార్ఫ్ కట్టుకున్నా కూడా నాకు అసలు ఆ సెగ మొహానికి అలా తగులుతుంది. బై గాడ్స్ గ్రేస్, లైక్ ఇంకా దగ్గరలో ఉంది అనగా మాకు ఈ కోకోనట్ వెండర్ కనబడ్డారు. మేము డైరెక్ట్గా వెళ్ళి తాగుదాం అని చెప్పి వెళ్తున్నాం. సో ఇక్కడ ఆయన అయితే చెప్తున్నారనమాట, కోకోనట్ తీయగా ఉంటే ఇట్స్ లైక్ నాట్ అ గుడ్ ఫర్ హెల్త్, లైక్ అది కొంచెం చప్పగానే ఉండాలి. సో అప్పుడు దానికి కరెక్ట్ కైండ్ ఆఫ్ మినరల్స్ అండ్ ఆల్ ఉన్నట్టు అని. సో అండ్ ఈ సమ్మర్స్లో ఖచ్చితంగా హైడ్రేటెడ్గా ఉండండి గైస్. వాటర్, మజ్జిగ, కోకోనట్ ఏదైతే అది తాగండి. హెల్త్ బాగా చూసుకోండి. అండ్ గైస్, యూ వోంట్ ఈవెన్
బిలీవ్ దట్ అక్కడ కొబ్బరి బోండం ఓన్లీ ఫర్ 30 రూపీస్. నేనైతే 2 కొబ్బరి బోండాలు తాగి స్టార్ట్ అయిపోయాను. మధ్యలో ఈ బాబా గుడి కనపడుతుంది ప్రతిసారి మనం కొత్తపట్నం బీచ్కి వెళ్ళేటప్పుడు. లైక్ ఇట్స్ సో గుడ్ అండ్ సో హ్యూజ్. అండ్ మనం ద అల్టిమేట్ థింగ్, లైక్ మనం రావాలనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. సో బీచ్ అనమాట. బీచ్ ఆ జాతర అనిపించింది. నేను ఇంత ఎగ్జైట్ అవ్వలేదు. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు ఎగ్జైట్ అయ్యాను, కానీ చూసిన తర్వాత ఇది బీచ్ ఆ జాతర అనిపించింది. ఓకే, మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సండే ఎక్కడ స్పెండ్ చేయాలో తెలియక ఇక్కడికైతే వచ్చేసారు అని చెప్పి మనసుకు నచ్చ చెప్పుకొని ఒక కాసేపు అలా చూసి వాళ్ళందరినీ అది నేను డైజెస్ట్ చేసుకొని వెళ్దాం అనుకుంటే ఆ ఎండకి ఈ ట్రాఫిక్కి ఓ మై గాడ్, లైక్ ఆ ఎండకి స్వెట్ వస్తుంటే ఆ శాండ్లో మనం అడుగు పెడితే ఉంది గాయస్. లైక్ ఇక్కడైతే మేము నడుస్తున్నాం అన్నమాట. అండ్ నేను మా ఫ్రెండ్స్ అందరినీ హాయ్ చెప్పండి అని చెప్పి వీడియోలో బలవంతం చేస్తున్నాను లిటరల్లీ. అండ్ ఇగ్నోర్ మై ఫేస్, లైక్ అది జిడ్డుగా ఉంది, ట్యాన్ పెట్టేసింది, అన్ని రకాలైన కండిషన్స్లో అది ఉంది. సో డోంట్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ గైస్. నేను ఇక్కడైతే ఇంకా నడుస్తూ వెళ్ళిపోతున్నాను. మీ వీకెండ్ ఎలా స్పెండ్ చేశారో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. అండ్ మండే బ్లూస్ ఇంకా ఉన్నాయా? మేబీ నేను ఈ వీడియో మోస్ట్లీ మండే కానీ ట్యూస్డే కానీ పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను ఈ కార్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇలాంటివి చూసాను. చిన్నపిల్లలు ఎక్కుతున్నారు, యాక్చువల్గా పెద్దలు కూడా ఎక్కుతున్నారు. 100 రూపీస్ అంట. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటే ఎక్స్పీరియన్స్ చేయండి. నాకు అంత ఇంట్రెస్ట్ ఏం రాలేదు, సో నేను లైట్ తీసుకున్నా. సో తర్వాత ఎండ బాగా కొడుతుంది, మొహానికి కొడుతుంది అని చెప్పి మేము వెళ్ళి ఒక బోట్లో, లిటరల్గా నేనైతే బోట్లో పడిపోయాను. అండ్ మాకు మాట్లాడుకుంటూ అలా చిల్ అవుతూ ఉన్నప్పుడు ఈవిడ వచ్చారు. అండ్ ఇక్కడ యాక్చువల్గా పంటలు ఏం పండుతాయని నేను ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారు అని అంటే, ఇది శాండ్ కదా, మోస్ట్లీ నాకు పల్లీలు పండుతాయని అన్నారు. సో అక్కడ పండిన పల్లీలు అనమాట. అవి కొంచెం సైజులో చిన్నగా ఉన్నాయి, బట్ ఇట్ టేస్ట్ గుడ్ అనమాట. అండ్ మేము ఆ పడవలో పండుకొని వి వర్ జస్ట్ డిస్కసింగ్ క్యాజువల్లీ, లైక్ ఈ పడవ అయిన కానీ వస్తే మనందరిని పరిగెత్తించి కొడతారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. లిటరల్లీ మేము పడుకున్నాం గైస్, మా థింగ్స్ అన్ని దాంట్లో పెట్టుకున్నాం. ఓకే పడవ అంకుల్, మీరు కానీ వీడియో చూస్తే మమ్మల్ని క్షమించండి. అండ్ తర్వాత కొంచెం ఎండ అయితే తగ్గిపోయింది. నన్ను బీచ్ అలా పిలిచింది, ఇంకెంతసేపు కూర్చుంటావు రా ఇటు అని చెప్పి. అసలే నేను బీచ్ బేబీని. ఇంకా నేను వీడియో తీయమని మా బ్రదర్కి ఇస్తే మా ఫ్రెండ్ వచ్చి ఏదో పోజెస్ పెడుతుంది. బట్ ఐ లిటరలీ ఎంజాయ్డ్ సో మచ్. ఆఫ్టర్ ఫ్యాబ్ నేను వర్కల ట్రిప్ తర్వాత ఐ డిడెంట్ వెంట్ ఫర్ బీచెస్. ఐఎమ్ అ బీచ్ బేబీ. నాకు గ్రో అప్ అయిన తర్వాత నాకు అది అర్థమైందనమాట. నాకు వాటర్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ వేవ్స్ అలా వచ్చి తాగుతుంటే నాకు అసలు ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను కొన్ని యాస్థెటిక్ పోజెస్ కానీ ఒక చిన్న క్యూట్ వీడియో తీద్దామని ట్రై చేశాను. అది అంతగా సక్సెస్ అవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ జరిగింది. యాక్చువల్లీ వీళ్ళందరూ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో, మునిగిపోతున్నారు అండ్ పడుకుంటున్నారు యాక్చువల్గా అలలు వస్తే. అండ్ వాళ్ళందరూ వచ్చి మా కాళ్ళ దగ్గర పడుతున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది. మేమే నించోవడానికి అలా ఉంటే వీళ్ళు వచ్చి మా కాళ్ళ దగ్గర పట్టుకుంటున్నారు. ఎనీవేస్ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను సన్సెట్ ఇలా సన్నీలో సముద్రంలోకి దిగుతుంటే చూద్దాం అనుకున్నాను. బట్ ద థింగ్ ఈజ్ లైక్ సన్సెట్ ఆపోజిట్ సైడ్లో జరుగుతుంది. సముద్రం వైపు జరగట్లేదు అనమాట. ఓకే, ఇక్కడ సన్ రైజ్ మాత్రమే చూడగలము అని చెప్పి నాకు చాలా సంవత్సరాల తర్వాత అర్థమైంది. సో ఇక్కడ మేము కొన్ని షార్ట్స్ తీసుకుందామని చెప్పి పరిగెత్తాం. లైక్ లిటరలీ దోస్ హాఫ్ అన్ అవర్ ఆర్ 15 minutes ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మేము ఎప్పుడో సన్ బగబగమంటూ ఉన్నప్పుడు వచ్చి ఇప్పుడు మనకి మూన్ కూడా వచ్చారనమాట. సో నేను ఆయన్ని కూడా క్యాప్చర్ చేశాను. అండ్ లైక్ ఇట్స్ అ థెరపిటిక్ థింగ్ గైస్. లైక్ మీరు బీచ్ బేబీ ఆర్ అ మౌంటైన్ బేబీ అని కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్స్ చేసి చెప్పేయండి. అండ్ మాకు ఇక్కడ ఈ చిన్న ఆక్టోపస్ బేబీ కనపడింది. ఐ డోంట్ నో ఇది ఆక్టోపసో కాదు, జస్ట్ కమెంట్ డౌన్ మీకు తెలిస్తే. అది పట్టుకుంటే వదలడానికి మాత్రం చెప్పారు. తర్వాత మేము రిటర్న్ వచ్చేసాం. అప్పుడు కొంచెం మాకు వెదర్ కొంచెం బాగా చల్లగా అయిపోయింది. నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇది కేరళ బేకరీ పక్కన ట్రంక్ రోడ్లో హిందుస్థాన్ హోటల్ అని ఉంది అనమాట. ఇక్కడికి వచ్చి ఒక చాయ్ వేసి కొన్ని ఇరానీ బిస్కెట్ కైండ్ ఆఫ్ బిస్కెట్స్ తిన్నామన్నమాట. అలా ముచ్చట్లు చెప్పుకోవడం ఇంకా స్టార్ట్ చేసాం. దట్స్
it for this video, guys. If you like the video, do like, share and subscribe. And మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చెక్అవుట్ చేస్తుంటే గో అండ్ వాచ్ మై అదర్ వీడియోస్ యాజ్ వెల్. అండ్ మీకేమైనా థాట్స్ కానీ ఇంకా ఏదైనా ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ ఇఫ్ యూ క్యాన్ లీవ్ ఎ రివ్యూ ఇన్ ద కమెంట్ అబౌట్ మై బ్లాగ్స్ కూడా చేస్తే ఐ వుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. సో యా, చలో. If you like my videos, do like, share and subscribe. Bye bye. Follow, like, share and subscribe.